హలో నమస్తే పీపుల్స్. ఈరోజు మన ఫుల్ వ్లాగ్ అయితే జమ్మలమడుగు నుంచి గెండికోటకు వెళ్తున్నాం. చూడండి, వెళ్ళే దారిలో మనకు అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. మేబీ చాలా ఎత్తుంది, గెండి కంటే ఎత్తునే ఉంది. మేబీ ఇక్కడ గోవులు అన్నీ ఉన్నాయి, మేబీ అన్నదానం జరుగుతుంది. చూసండి, గెండికోటలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి, ఆ గోడలు చూడండి. ఇదైతే జెండా కట్టండి. ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఇది ద్వారం అంటే ఎంట్రన్స్. చూడండి, ఇవి 500 ఇయర్స్, మేబీ 500 ఇయర్స్ అయిపోయి ఉంటాయండి. కానీ ఇలా చూడండి, చెక్కు చెదరలేదు. బాహుబలిలో మేబీ చాలా రుద్రమ్మదేవి అలా మూవీస్లో చూసింటామా, డోర్స్ అలా ఉన్నాయి రియల్గానే. చూడండి, ఎంట్రీ అవుతున్నాం లోపలికి. ఇక్కడ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి గుడి ఉందండి లోపల. మేబీ అది కూడా పాతదే ఉండొచ్చు. ఒకసారి చూడండి, వచ్చేసాం టెంపుల్లోకి. ఇది మహాదేవరాయ టెంపుల్. ఇది గెండికోటలోని మహాదేవరాయ టెంపుల్ ఎంట్రన్స్ గేట్. మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. చూడండి, ఎంట్రన్స్లోనే శిల్ప కళాకారులు నిర్మించిన కళాకృత్యాలను చూడొచ్చు. మేబీ ఇప్పుడు మనమంతా టోటల్ వ్యూ చూపిస్తాం. ఇది బయట, టెంపుల్ బయట వ్యూ అండి. చూడండి, ఇవి సినిమాస్లో రియల్గా చూసింటాం. సినిమాస్లో మేబీ చాలా ఓల్డ్ సినిమాస్లో చూసింటాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి. చూడండి, ఆ కట్టడం చూడండి. ఇప్పట్లో ఎవరన్నా కడతారండి ఇట్లా? నో వే, జరగదు. 500 ఇయర్స్ అవుతుందండి ఈ గుడి కట్టి. ఇక్కడ విగ్రహం ఉండేదంటే ఏమైందో తెలియదు నాకు కూడా. మేబీ ముందు ఉండేదని చెప్తున్నారు, ఇప్పుడు ఏమయ్యాయో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, బయట వ్యూ ఇది. మేమైతే ఏంది, ఇక్కడ ఒక చిన్న సన్నివేశం ఉడుతునింది. దానికి చాక్లెట్, మా అబ్బాయి చాక్లెట్ ఇచ్చాడు. అది పరిగెత్తింది, తింటుందో తినదో అనుకున్నాం. మళ్ళీ మేము అక్కడ ఇక్కడ వీడియోస్ చూసుకుంటా, ఫొటోస్ తీసుకుంటా అంటే అది వచ్చి తీసుకెళ్ళిపోయింది. చూడండి, ఎంత బాగా, ఎంత క్యూట్గా తింటుందో. మేబీ ఇలాంటి సన్నివేశం ఎక్కడ చూసిండరు. మేబీ ఇట్స్ రియల్. ఆమె రావగానే ఆమె వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళిపోయింది. చూడండి, ఇది బయట. మేము లోపల నుంచి చూపిస్తున్నాం మొత్తం. ఇది టెంపుల్ బయట వ్యూ అండి. ద్వారాలు, ఇవన్నీ గదులు. ఇవన్నీ టోటల్గా అక్కడ ఏదన్నా ఒక పూజలు కానీ యాగాలు కానీ చేస్తే అక్కడ కూర్చొని చూసేవాళ్ళంట. మేబీ అక్కడ కూడా యాగాలు చేసేవారు అని అంటున్నారు. అవన్నీ ఎంట్రన్స్ గేట్లు అండి. అక్కడ నుంచి ఇక్కడ లోపల అయితే మండపం ఉందండి లోపల. ఇది బయట, ఇది బయట వ్యూ. చూడండి, ఒక్క రాయిలోనే ఇన్ని రకమైన శిల్పాలను చూడండి. చాలా రేర్ అండి, చాలా రేర్. లాఫింగ్ బుద్ధ, రుద్రమ్మదేవి మూవీలో ఎలా ఉందో సేమ్ రియల్గా రాయి మీద. ఇప్పట్లో అసాధ్యం అండి, కానీ ఉన్నారు శిల్ప కళాకారులు. బయట నుంచి చూడండి, ఫొటోస్ తీస్తున్నారు. ఇది బయట వ్యూ. చూడండి, కనీసం చెక్కు చెదరలేదండి. 500 ఇయర్స్ అవుతుంది. మేబీ 400 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 500 ఇయర్లో ఉన్నాం. ఇప్పట్లో 500 ఏళ్ళల్లో చెక్కు చెదరకోకుండా ఉందంటే చూడండి ఎంత కష్టపడి కట్టింటారో. చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఇంకొకటి లోపల. ఇక్కడ చూడండి లోపల. ఇదైతే ఎక్సలెంట్ అండి. ఇక్కడ బంధించేవారని అంటున్నారు, కానీ తెలియదు. బయట నుంచి సన్లైట్ అంతా మేబీ కట్టారు, ఎట్లా కట్టారో చూడండి. చూడండి ఒకసారి, బయట నుంచి సన్లైట్ చిన్న చిన్న హోల్స్ పెట్టారు. ఇంకా అక్కడ నుంచే వస్తే ముందుకి రక్త కోనేరంట, పెద్ద కోనేరండి. 500 ఏళ్ళ క్రితంది. చూడండి, ఇప్పటికి కూడా చెక్కు చెదరకోకుండా ఉంది.
మేబీ ఇక్కడ యుద్ధాలు చేసి వచ్చి ఇక్కడ వాళ్ళ తల్వార్లను కానీ వాళ్ళ కత్తులను కానీ ఇక్కడ కడుక్కొని వెళ్ళేవారంట, చరిత్రలో ఉంది. ఇప్పటికైతే ఉందండి, బాగానే ఉంది, కానీ దిగేకైతే ఎవరు సాహసం చేయొద్దండి, రాళ్ళు అందుకు పడిపోయేలా ఉన్నాయి. ఇదైతే గెండికోట కెనాల్ వ్యూ అండి, కెనాన్ వ్యూ చూడండి ఎంత. మీకు ఒక ఛాలెంజ్ అండి, దీంట్లో ఖచ్చితంగా అక్కడ పైనుంచి ఒక స్టోన్ వేస్తే మన మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయంట. ఇదైతే చాలామంది అన్నారు, కానీ చాలామంది వేశారు, కానీ అది రాయి అయితే ఖచ్చితంగా దాంట్లో పడలేదు. చాలామంది ట్రై చేస్తున్నారు, మేము చూసినాం అక్కడ. చూడండి, ముందు అప్పుడైతే వాటర్ కొన్ని తక్కువ ఉండేవి, ఇప్పుడు దండిగా ఉన్నాయి. చూడండి బోట్స్, ఇప్పుడైతే బోట్స్ అవైలబుల్ ఉన్నాయండి, వెళ్ళొచ్చు. చూడండి బోట్స్ వెళ్తున్నాయి. చూడండి బాగా చూడండి. ఇప్పుడైతే జుమ్మా మసీద్లోకి వస్తున్నాం. చూడండి జుమ్మా మసీద్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి బయట వ్యూ మొత్తం, బయట ఉండే ఇవన్నీ గదులండి. ఈ పక్క టెంపుల్ ఉండేది, దాన్ని కూడా పడగొట్టేశారంట. అదే దీన్ని కట్టిండేదైతే 16వ శతాబ్దంలో అంటండి. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం జుమ్మా మసీద్లోకి, ఇది ఎంట్రెన్స్. చూడండి వాకిల్లో చూడండి, మేబీ ఈ కాలంలోనే ఈ కాలంలో అయితే కాదు. చూడండి బయట నుంచి ఇది వ్యూ. ఇక్కడైతే కూర్చొని ఉండేవారంట. బయట మొత్తం ఇప్పుడు లోపల అన్నీ కలిపి 96, 98 గదులు ఉన్నాయండి. చూడండి ఇది బయట వ్యూ, మేబీ చార్మినార్ లాగే ఉండొచ్చు, కానీ ఇది జుమ్మా మసీద్ అండి, గెండికోటలోని జుమ్మా మసీద్. చూడండి ఇప్పుడు అంటే మనం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి మనం వెళ్తున్నాం. మేబీ విజిటర్స్ చాలా మంది వస్తుంటారండి, ఇక్కడ నుంచి కాదు, చాలా ఊర్ల నుంచి కూడా వచ్చి విజిట్ చేస్తుంటారు. మేబీ ఓల్డ్ కదా, చాలా ఓల్డ్ది. ఇక్కడ చూపిస్తున్న ఇదైతే రాయల్ చెరువు దగ్గర నుంచి వాటర్ వస్తాయంటండి దాంట్లో వజూ చేసుకునే వాళ్ళంట. చూడండి ఇది జుమ్మా మసీద్, ఇక్కడ నమాజ్ చదివే వాళ్ళంట. చూడండి ఇప్పటికి కూడా 16వ శతాబ్దంలో కట్టిండేదండి ఇది. ఇప్పటికి కూడా ఎంత నీట్గా ఉందంటే మేబీ అంత హార్డ్ వర్క్తో కట్టింటారు. మీర్జుమ్లా అనే అతను దీంట్లో కీలక పాత్ర అండి. ఆయన దగ్గరుండి కట్టించారంట. మెయిన్ ఇంత నీట్గా ఇంత ట్రెండింగ్గా కట్టారంటే అప్పట్లోనే ఇంత ఇదిగా కట్టారు. చూడండి ఇప్పటికి కూడా అసలు చెక్కు చెదరలేదండి. చూడండి లోపల చూడండి, అప్పట్లోనే అంత డిజైన్స్. ఇప్పట్లో అంటే కడతాను, కానీ అప్పట్లోనే చూడండి ఎంత బాగా కట్టారో. అసలు ఎక్సలెంట్ అండి బాబు, బాగుంది లోపలంతా. చూడండి ఇక్కడైతే ఆయన పరిపాలించేవారు ఉంటారు కదా, అక్కడ రాజులు, ఆయన మెయిన్ ఇక్కడ నిలబడుకొని ఇక్కడ నిలబడుకొని చదివేవారంట. అది ఆయనకు మాత్రమే. అక్కడ ఖురాన్ పెట్టుకొని అక్కడ ఖురాన్ చదివేవారంట. చూడండి ఇది బయట వ్యూ. ఇవన్నీ చుట్టూ గదులండి, చుట్టూ గదులు. ఇది లోపల నుంచి వ్యూ, ఈ చుట్టూ గదులు. చూడండి ఇక్కడ ఎందుకు గేట్లు వేసారని అందరికి డౌట్ రావచ్చు. చూద్దాం వెళ్ళి ఎందుకు వేసారనేది చూద్దాం, కనుక్కుందాం ఒకసారి అన్ని చూపిస్తాం ఒకసారి లోపల నుంచి కూడా. చూడండి ఎవరన్నా లోపలికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే మేబీ వీడియోలో చూపించాము. చాలా లోతుందండి, బాయి తిన్నుందండి. ఇంకా అక్కడ రహస్య మార్గం ఉందని అయితే చరిత్రలో ఉంది, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు. ఇది అక్కడ నుంచి బయటికి వచ్చేస్తే ఒక 3 కిలోమీటర్స్ బోటింగ్ ఉంటుందండి. చూడండి ఇదైతే
మైలవరం డ్యామ్ అండి. చూడండి బోటింగ్ చూడండి. బోటింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వచ్చి ఇక్కడ ఎక్కొచ్చు. చూడండి ఇది మొత్తం వ్యూ. ఇక్కడ చూడండి తండేల్ సినిమాలో లాగా స్తూపం. వచ్చేసామండి డ్యామ్ దగ్గరికి. ఈ డ్యామ్ గేట్స్ చూడండి, ఇవి డ్యామ్ గేట్లు. వాటర్ అయితే మేబీ వదలలేదు అనుకుంటా. చూడండి ఇది మొత్తం టోటల్ వ్యూ. గేట్స్ అవుట్ సైడ్, ఇది గేట్స్ ఇన్సైడ్ అండి. చూడండి టోటల్ అరౌండ్ వ్యూ. ఇక్కడ నుంచి బోట్స్ అవైలబుల్ ఉంటాయి గెండికోటకి. చూడండి మేబీ ఇంకా వాటర్ వదలలేదు, మేబీ వాటర్ ఎక్కువ ఉంటే వదులుతారు. చూడండి టోటల్ వ్యూ. చేపలు అయితే బళ్ళు ఉన్నాయండి, ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. చూడండి మీకు ఏమైనా వీడియో